ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరబ్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించారు. కొత్త సీఎస్ నియామకంపై జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో జారీ చేశారు. నీరబ్ కుమార్ ఇప్పటి వరకు అటవీ, పర్యావరణ, సైన్స్ వంటి శాఖలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ కి ఎక్కువ అవకాశాలున్నాయని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడుతో బుధవారం భేటీ అయిన సందర్భంగా దాదాపు అర్ధగంట పాటు విడిగా మాట్లాడడం జరిగింది. అదే సమయంలో సీఎస్ జవహర్ రెడ్డి వెళ్తే 40 సెకండ్లు మాత్రమే ఆయనతో మాట్లాడి పంపించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి నీరబ్ కుమార్ ప్రసాదే దాదాపు రాష్ట్ర సీఎస్ అవుతారని ముందే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చెప్పడం జరిగింది. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా కీలకమైన పదవులు గతంలో నిర్వహించారు. మొట్టమొదటిగా అసిస్టెంట్ కలెక్టర్గా పశ్చిమ గోదావరిగా, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ పశ్చిమ గోదావరిగా పనిచేశారు ఆయన. తర్వాత వివిధ పదవులు, వివిధ హోదాలు కూడా ఆయన పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి శాఖలు చెప్పుకుంటే కనుక సబ్ కలెక్టర్ రంపచోడవరం, సబ్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఓఎస్డీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఓఎస్డీ మెగా సిటీ ప్రాజెక్టు, అదేవిధంగా డైరెక్టర్ యూత్ సర్వీసెస్ అండ్ ఎండి శాప్, అదేవిధంగా తరువాత PS2 మినిస్టర్ జీఓఐ డిప్యూటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు. తర్వాత కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేశారు, కమిషనర్ ఫిషరీస్గా, అదేవిధంగా ఏపీఎస్హెచ్సి అండ్ కామ్ WSHP కూడా పనిచేయడం జరిగింది. కమిషనర్ MAUD అండ్ HMDA కూడా గతంలో పనిచేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ GADగా కూడా ఆయన తన సేవలను అందించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ అఫైర్స్ కూడా ఆయన పనిచేయడం జరిగింది. తర్వాత స్పెషల్ సిఎస్ అయ్యాక ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చూడడం జరిగింది. తర్వాత CCLA కమిషనర్గా కూడా ఆయన సేవలు అందించారు. CCLA కమిషనర్గా ఉండగానే ఆయన్ను తాత్కాలిక CS అంటే ఇన్ఛార్జ్ CSగా LV సుబ్రహ్మణ్యం నుంచి బాధ్యతలు స్వీకరించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. అయితే అతి తక్కువ కాలం ఆయన ఇన్ఛార్జ్ CSగా కొనసాగారు. తర్వాత కొత్త CS నియామకం అయితే జరిగింది. అయితే సీనియారిటీ లిస్టు ప్రకారం చూసుకున్నా కానీ నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డికి CSగా కట్టబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సీనియారిటీ లిస్టులో ప్రధానంగా అన్ని అర్హతలు కూడా నీరబ్ కుమార్ ప్రసాద్కు ఉండడంతో ఆయనకు ఈసారి CSగా అవకాశం కల్పించారు చంద్రబాబు. దానిలో భాగంగానే మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12:03 ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆయన సచివాలయానికి కూడా వచ్చి ఫస్ట్ బ్లాక్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటో కూడా వివరించే అవకాశం అయితే ఉంది. చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, 1987 నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా తన సేవలు అందించారు. CCLA కమిషనర్గా కావచ్చు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆయన ముఖ్య పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఆయనకు ఈరోజు ఆయన చేసిన సేవలకు గాను చీఫ్ సెక్రటరీ పదవి కూడా వరించిందని మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు సీనియారిటీ, మరోవైపు ఆయన సిన్సియారిటీ రెండు కూడా ఆయనకి CSగా అవకాశం కల్పించడంలో ప్రధాన భూమిక పోషించినాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి కాసేపట్లోనే 12:03 ఆయన మొదటి బ్లాక్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే GAD తరఫున పూర్తి స్థాయిలో సమాయత్తం చేసిన పరిస్థితి